హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపిస్తున్నాను. 2 నెలల పాటు పాడవదండి. ఇలా చేశారంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వెల్లుల్లిపాయలు శుభ్రంగా పొట్టు తీసుకొని ప్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి, పొదులు లేకుండా. అలాగే అల్లాన్ని కూడా శుభ్రంగా తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని ప్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి, పొదులు లేకుండా. కొద్దిగా జీలకర్ర కూడా తీసుకోవాలి. ఇలా ఎల్లుల్లిపాయలు 1 కప్పు, అల్లం 1 కప్పు, కొద్దిగా జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర తీసుకొని మనం కొద్దిగా దంచుకోవాలి. దంచుకోవడం వల్ల మిక్సీ అన్నది స్మూత్గా పేస్ట్ అవుతుంది. ఇలా దంచుకున్న దాన్ని ఇలా మిక్సీలోకి తీసుకొని మనం మెత్తగా వాటర్ లేకుండా పేస్ట్ అన్నది ఆడుకోవాలి. వాటర్ వేస్తే పాడైపోతుంది, వాటర్ అన్నది వేయకూడదు. కావాలంటే చిన్న పసుపు వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ అన్నది పట్టుకోవాలి మెత్తగాన, వాటర్ లేకుండా. ఇలా పట్టుకున్న దాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఒక గాజు సీసాలోకి కానీ మనం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, అస్సలు పాడవదండి. వాటర్ మాత్రం వేయకుండా ఆడితే ఇలా మిక్సీ పట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కర్రీల్లోని. అలాగే సెకండ్ టిప్ ఏమైనా, మనకి చెక్క కర్రలు అనేవి ఉంటాయి కదా, డైలీ వాడతాము నాన్ స్టిక్ల మీద. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు వర్షాకాలాన్ని బూజు పెట్టినట్టు అయిపోతాయి. అలాంటప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక్కొక్క దాన్ని గ్యాస్ మీద ఇలా కొద్దిగా మంటలు చూపించితే, వేడి చేస్తే తొందరగా చెక్క అన్నది పాడవుదండి. తర్వాత చిన్న ఆయిల్ అప్లై చేసుకుంటే ఇవి కొత్త వాటిల్లో మెరుస్తాయండి. ఇలాగా మొత్తం ఇది కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. థర్డ్ టిప్ ఏమైనా, చపాతీలు చేసుకున్నప్పుడు మెత్తగా రావాలంటే లాస్ట్లో చేసి 1 స్పూన్ ఆయిల్ కానీ 1 స్పూన్ నెయ్యి కానీ వేసుకొని పిసుకున్నట్లయితే స్మూత్గా వస్తాయండి టిప్. ఈ వీడియో కనుక నచ్చేలా అంటే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.